117 యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ కీర్తనను దీవించుగాక. కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతించుదాం. అందరము కలిపి ప్రభువును స్తుతించినామండి. ఇంకా బైబిల్ రాజుల రాజు ప్రభువుల ప్రభు ఉన్నవాడు
ఆరాధనలో మా మధ్యలో సంచరించు. 7 దీప స్తంభముల మీదను ప్రభా 7 నక్షత్రముల దగ్గర సంచరించువాడా, ఆమె అనువాడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిచిన రాత్రంతా కాపాడు. ఉదయకాలం మెలుగునిచ్చి ఈ దినాన్ని నీతోనే ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రార్థనలో, పాటల్లో, స్తుతి ఆరాధనలో, ప్రతి పరిచర్యలో మీరు ఉన్నారు. చల్లని స్వరము, మెల్లని స్వరము దినము నీ కుమారులో వినడానికి మనందరూ హృదయాలు తెరవండి. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. మీరు మాట్లాడితే మాకు బాధలు పోతాయి. మీరు మాట్లాడితే మాకు నెమ్మది. మీరు మాట్లాడితే శాంతి. మీరు మాట్లాడితే మాకు విశ్రాంతి, సంతోషం, ఆనందం, దీవెన. మీరే మాతోనే మాట్లాడండి. మీరే మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి. మీరే మహిమ పొందండి. ఇంతవరకు చేసిన కార్యాలన్నిటిని బట్టి స్తుతులు చెల్లించుకోండి. దినమంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మాట్లాడు. ఇప్పుడు నీ కుమారుడిని అభిషేకించి మాతో మాట్లాడు. చిన్న స్తుతి ఆరాధన వినయపూర్వకంగా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఈ 16 రోజులు కూడా దేవుడు మనకి ప్రతిదినం నూతనమైన అంశాలతో, నూతనమైన టాపిక్స్ తీసుకొని 16 రోజులు కూడా మనం ధ్యానం చేయగలిగింది. సో ఈ రోజు కూడా మనం ధ్యానించాక నిన్నటి కాల సమయంలో మనం ధ్యానించిన అంశం ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణములు, గుణగణాలు, విశేషాలు. ఇంగ్లీష్లో ఏమంటున్నా? attributes, God's attributes. సో ఈరోజు నిన్న ఏదైనా ఉదాహరణ తీసుకున్నామంటే ఏ ఉదాహరణ తీసుకున్నాం? ఉదాహరణ ఎగ్జాంపుల్స్ అవన్నీ తీసుకున్నారు. అసలు ఒక చెప్పు తీసుకున్నా. ఈరోజు నేను క్లుప్తముగా దేవుని యొక్క చిత్తాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, దేవుని చిత్తాలు, గాడ్స్ విల్ అంటారు తెలుగులో. విల్ అంటే ఏంటంటే, విల్ అంటే చిత్తము, WILL, విల్, గాడ్స్ విల్ అంటే చిత్తం, దేవుని యొక్క చిత్తము. ఓకే, చిత్తము అంటే ఏంటి మొదటిగా మనం తెలుసుకుందాం. చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఇష్టము, అనుకూలమైనది, యుక్తికరమైనది, మంచిది, ఇష్టము, హృదయంలో నుండి వచ్చిన, హృదయానికి నచ్చేది చిత్తం. అంతే కదా, ఇది నాకు ఇష్టము అంటే ఇది నా చిత్తం. చిత్తం అంటే అది ఇష్టం నాకు, అది నా కోరిక కావచ్చు, ఏదైనా సరే. ఓకే, బైబిల్ నుండి మనం కొన్ని రిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఈ చిత్తం గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ చిత్తం అంటే ఏం చూసామంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మొదటిది ఇది ఉండాలండి, ఈ పాయింట్. దేవుని చిత్తం పరలోకంలో ఎట్టి రీతిగా నెరవేరుతుంది? పరలోకంలో ఎట్టి రీతిగా నెరవేరుతుంది? నిత్యము ఆయనకి స్తుతి, మహిమ, ఘనతలు చెల్లుచున్నాయి. ఆయన ఎల్లప్పుడూ కూడా పరలోకంలో పరిశుద్ధతే ఉంది, నీతే ఉంది. పరలోకంలో ఆయన చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా, దూతలు అందరూ, సైన్యం అంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఉండాలి. మరి భూలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుంది కదా? అది మనం ప్రార్థన పాయింట్. ఓకే, భూలోకంలో ఆయన చిత్తం నెరవేరవచ్చు, కానీ అందరూ కూడా చేయలేకపోతున్నారు. అందుకని దేవుడు ఇక్కడ పరలోక ప్రార్థనలో చెప్తారు, నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరుగా. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామంటే, అలా ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? పరలోక ప్రార్థన మనందరికీ తెలుసు, దేవుడు నమ్ముకున్నప్పుడు నుండే. అంటే పరలోక ప్రార్థన మీకు తెలుసు కదా, దేవుడు నమ్ముకున్నప్పుడు నుండి. అప్పుడు పరలోక ప్రార్థన మీకు తెలుసు కదా, పరలోక ప్రార్థన అప్పుడు మీకు తెలుసు కదా, పరలోక ప్రార్థన. పరలోక మందులు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును,
ఎంతమందికి తెలుసు, చర్చెస్ లో చెప్పుతూ ఉంటాం. కానీ ఆయన నేర్పించిన పర్లోక ప్రాంతంలో ఉన్న ఒక అంశాన్ని మనం ప్రార్థనలోనే పెట్టము కదా. సో ఈ రోజు నుండి మన ప్రేయర్ పాయింట్స్ మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎలా ఇన్ ద హెవెన్ నీ చిత్రం ఎక్కడైతే జరుగుతుంది, ఈవెన్ ఇన్ అర్త్ నీ చిత్రం కూడా అలాగే జరుగుతుంది. ఓకే, మరో రిఫరెన్స్ చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. ఎట్లనగా తన ప్రేమికుడు తాను ఇష్టంలో మనకు అనుగ్రహించిన కృపామయమైన కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుటి పరిశుద్ధులను నిర్దోషులముగా ఎండవలెనని జగత్తు నాకు వెలువడుతున్నట్లే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మన విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశారు. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేశారు. కాలం సంపూర్ణమైనప్పుడు ఏదైతే జరుగుతుంది, కాలం సంపూర్ణమైనప్పుడు అంటే టైం అయిపోయినప్పుడు ఏదైతే జరగాలో ఆయన తన దయా సంకల్పం చొప్పున ఆ చిత్తంలో ఉన్న మర్మం ఏంటో మనకి బయలుపరిచారు. మరి యేసులో ఏ మర్మమునండి రాశారు కదా, ఆయన సమస్తం మనకు చెప్పేశారు కదా. ఆయన ఏదైనా మర్మాన్ని దాచారండి. యుగాంతం వస్తుంది, యేసుప్రభువు మరలా వస్తారన్నారు. అందులో ఉన్న మర్మాన్ని కూడా ఆయన మనకు చెప్పారు కదా. ముందుగా యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాలు లేస్తాయి, గొడవలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కీడు కాలములు, క్షామ కాలములు అన్నీ వస్తాయి. ఆయన ముందుగా మనకు సూచన అందించారా లేదా కదా. ఆయనకి ఏ మర్మాన్ని దాచారండి కదా. కాలం సంపూర్ణం అయిపోతున్నప్పుడు, టైం అయిపోతున్నప్పుడు, ఇంకా టైం లేదు అనుకుంటున్నప్పుడు ఆయన తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాం. మనము పనులు చేస్తాం, మనకు కూడా టైం అయిపోతుంది కదా. 6:30 వరకు ప్రేయర్ అనుకోండి, వస్తాం ఆఫీస్ ప్రేయర్ చేసి వెళ్తాం. టైం అయిపోతుందండి, డ్యూటీకి టైం అయిపోతుందండి, కాలేజ్కి టైం అయిపోతుందండి, షిప్కి 5 నిమిషాలు చెప్పారు బాబు, టైం అయిపోతుంది బాబు, లేట్ చేసేస్తున్నాం కదా. మనకి టైం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, టైం అవుతున్నప్పుడు ఆయన తన చిత్తంలో ఉన్న మర్మము తన దయ సంకల్పంలో చెప్పారు. అది దేవుని చిత్తం. మరొక రిఫరెన్స్ చదవాలి. 40వ కీర్తన 8వ చరణం చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ప్రతి ఒక్కరూ చెప్పండి నా వెనకాల, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అంటే దేవుని వాక్యం మనలో ఉంది కనుక మనం ఆయన యొక్క చిత్తం నెరవేర్చినప్పుడు సంతోషించాలండి. దయచేసి ఎవ్వరు కూడా దేవుని పని చేయడానికి కష్టపడవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు. పాస్టర్ గారి బాధ తట్టుకోలేకపోతున్నాను కానీ ఇతరులకు నేను ఎందుకు రావాలి, అది దేవుని చిత్తం కాదు. అందులో సంతోషం లేదు. ఇంత చేసినా సరే, ఎంత ప్రార్థన కానీ చేస్తాను కానీ ఏది లేదండి, శరీర బలహీనత కానీ ఏమీ దొరకట్లేదండి, అది దేవుని చిత్తం కాదు, అది సంతోషం కాదు. ఓకే, ఆయన ధర్మశాస్త్రం మనలో ఉంది కనుక ఈ వేకుజాము ప్రార్థన మనకి కష్టమైన, మనం లేచి వచ్చినప్పుడు తిరిగి సాకులు చెప్పకూడదు, తిరిగి వెనకరించకూడదు, అపహాస్యం చేయకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చాం ఎందుకంటే ఆయన వాక్యం మనలో ఉంది కనుక ఇది కష్టమైన మనం సంతోషించాలి. అంతే, అర్థమైందండి? ఇది కష్టమైన మనం సంతోషించాలి. ఉదయం అంతా డ్యూటీ చేసుకుంటాం, సాయంత్రం 6:30, 7 గంటలకు ప్రార్థన కూర్చుంటే ఎంతో కష్టము, ఎంతో బడలికి వచ్చేస్తుంది, ఎంతో బద్దకి వచ్చేస్తుంది, ఒళ్ళంతా అలసిపోయి సొరసిపోయి పులిసిపోతుంది. అలాంటప్పుడు ఆ సమయంలో మనం దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత దుఃఖపడకూడదు, సంతోషించాలి. ఆయన చిత్తము అది కనుక మనం సంతోషించాలి. అప్పుడు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోవాలి. ఆ తర్వాత 135వ కీర్తన 6వ చరణం చదవండి. ఆకాశమందును భూమి యందును
సముద్రంలో యందును మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైన దంతులు జరిగించువాడు. చాలు. హల్లెలూయా. ఆకాశంలోను భూమి దగ్గర కూడా, సముద్రముల దగ్గర, మహాసముద్రం అన్నింటి దగ్గర కూడా ఆయన ఇష్టమైనదంతా జరిగిస్తాడు. ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు కదా. ఆకాశం నుండి వర్షం పడుతుందంటే అది ఆయన చిత్తమే. భూమి నుండి మొక్కలు మొలుస్తున్నాయంటే అది ఆయన చిత్తమే. అలాగే సముద్రంలో ఎన్నెన్ని పనులు జరుగుతున్నాయో, సముద్రంలో చేపలు ఉంటున్నాయి, సముద్రంలో కొత్త కొత్త జంతువులు, వింత జీవులు కూడా ఉంటున్నాయి, సముద్రంలో నుండి ఉప్పు వస్తుంది, మహాసముద్రంలో కదా. ఇదంతా జరుగుతుందంటే అది ఆయన చిత్తమే. అంటే నువ్వు ఆకాశం అంతా ఎత్తెదిగిపోయినా, భూమిలా కింద దిగుడుగా పడిపోయినా, సముద్రంలాగా అటు ఇటుగా అల్లాడిపోతున్నా దేవుని చిత్తమే జరుగుతుంది. ఆ విషయంలో మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ సిచ్యుయేషన్ ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, చదువు ఎలాగైతుంది, వృద్ధి ఎలాగైతుంది, నా కూతురు ఎలాగైతుంది, ఏ విషయంలో మనం అనుకున్నా అది ఆయన చిత్త ప్రకారంగానే జరుగుతుంది. ఆకాశం అంత ఎత్తైందైనా, సముద్రం అంత లోతైందైనా, భూమి అంత పల్లమైందైనా. ఓకే, ఇంకో రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ ఒక సిచ్యుయేషన్ జరిగిందండి. ఏంటంటే ఒక పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే తల్లి అండ్ సహోదరులు మరియమ్మ గారు అదే యేసు ప్రభు వారి శరీర సంబంధమైన కుటుంబం. ఎవరు కన్యమరియమ్మ గారు యేసు ప్రభు అంటారు. ఆ తర్వాత యేసు ప్రభు సహోదరులు కూడా పుడతారు కదా, తమ్ముళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇలా వచ్చినప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, మా బాబుని పిల్లండి అండి. వాళ్ళతో ఉండదు, మా బాబు నా యేసు ప్రభు ఇలా అన్నా చెప్పండి అంటే, అప్పుడు యేసు ప్రభు అని ఏమన్నారు, ఎవరు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం జరిగించువాడే. మనం ఏమైనా యేసుక్రీస్తు వారికి లెక్క అండి, కన్యమరియమ్మ రక్తం ఏమైనా మనలో ఉందా? కానీ మనం ఆయనకి తల్లిదండ్రుల వల్లే, సహోదరుల వల్లే, ఆయన బిడ్డల వల్లే మనం స్వీకరించాలి. ఎందుకు? పరలోకమందున్న తన తండ్రి యొక్క చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం కాబట్టి. కనుక ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు ఇంక మన చిత్తం అందులో ఉండకూడదు. లోక సంబంధమైన ఎవరి చిత్తం కూడా ఉండకూడదు. ఒక్కొక్క వచ్చినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ నేను క్లుప్తంగా కుదిర్చి చెప్తున్నాను. అందులో ఉన్న పరమార్థాన్ని అనుకోవచ్చు, లేదంటే మర్మం అనుకుంటారు. మీ ఇష్టం, దాన్ని మీరు గ్రహించండి. ఓకే, మనము దేవుని చిత్తములో ఉన్నాం కనుక ఆయన బిడ్డలుగా, ఆయన కృష్ణులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఎంత ప్రేమతో పిలిచాడు. అమ్మా అని పిలిచాడు కదా, నా కుమార్తె అని పిలిచాడు, నా సహోదరుడా అని పిలిచాడు, నా స్నేహితుడా అని పిలిచాడు, మనల్ని నా బిడ్డల్లారా అని పిలిచాడు కదా. కనుక అటువంటి కృప కేవలము ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మాత్రమే వచ్చింది. కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పటికీ కూడా మనం మారకూడదు. ఆ తర్వాత మరొకటి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వచనం. అందుకు యేసు, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యేసుక్రీస్తు ప్రభువు మరొక మాట చెప్పారు. ఏంటంటే ఎవరైనా సరే ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఓకే, నేను బోధిస్తున్నాను. ఇది నాకు దేవుని వలన కలిగినదో లేదా నా అంతటి నేనే బోధిస్తున్నాను నేను గ్రహించి అప్పుడు నేను చెప్పినట్లయితే అది దేవుని చెప్తాను. ఓకే, ఇక్కడ వింటున్న మనకే కాదు, చెప్పుచున్న వారు కూడా అది దేవుని చిత్తమైన బోధ అవునా కాదా అన్న విషయం గ్రహించు. దేవుని చిత్తమైన బోధ కాదు అనుకోండి, గొడవలు అయిపోతాయి. దేవుని చిత్తమైన బోధ కాదు అంటే మిస్అండర్స్టాండింగ్స్ అయిపోతాయి, అపార్థములు అయిపోతాయి కదా. సరిగ్గా ఉండాలి మన వాటికి, సరిగ్గా లేకుండా అంటే చెప్పడానికి 2 విధాలు ఉంటాయి కదండి. చిన్న ఉదాహరణ చెప్పడానికి 2 విధాలు ఉంటాయి కదా. అందులో ఒకటి సరైన మంచి మార్గంలో చెప్పడం, రెండవది వేరేగా నచ్చినట్టుగా చెడ్డ రీతిగా చెప్పడం కదా. అక్క కొంచెం మైక్ తీసి ఇవ్వక్క, అది మీరు అక్క ఇవ్వక్క అని గట్టిగా గరిసినట్టు ఎలా చెప్తారు అనుకుంటే ఎలా ఉంటుంది కదా. తీసుకో
అంటే స్వాపగా తగ్గట్టుగా ఇస్తారు కదా. సో మనము కూడా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అది దేవుని చిత్తమా కాదా, అది నిజమైనది కాదు, అవునా కాదు, బోధించినప్పుడే కాదు విన్నప్పుడు కూడా ఈ వాక్యం దేవుని చిత్తమైనది కాదా, విషయం ఏదో చెప్తున్నాడు కానీ ఇది అసలు దేవుని చిత్తమేనా కాదా అని మనం కూడా గ్రహించగలగాలి. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో చదువుదాం. కాబట్టి సహోదరులారా, ప్రస్తుతము దేవుని పరిపూర్ణమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన నా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందింది. హల్లెలూయా. చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా. మీరు అంటే మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమేదో, అదే ఆ చిత్తం ఎటువంటిదండి, ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు వారి నూతన మగుట వలన రూపాంతరము పొందింది. మనలో మనము చేంజ్ చూడాలన్నమాట. అంటే ఈ లోక మర్యాద ఎటువంటిదండి, దేవుని మర్యాద ఎటువంటిది, ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయ్యున్నది. ఈ లోక మర్యాద ఉత్తమమైనది కాదు, అనుకూలమైనది కాదు, ప్రతికూలమైనది, అలాగే సంపూర్ణం అసలు కానే కాదు. హాఫ్ అవ్వచ్చు, కొంచెం అవ్వచ్చు, ఎంతో కొంత అంతే లోకంలో ఉన్న మర్యాద కదా. ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉంటే మీరు అందరూ నాకు మర్యాద ఇస్తారు. అది డబ్బులు లేకపోతే బాబు అంతే కదండి లోక మర్యాద. క్లియర్గా అవునా కాదు లోక మర్యాద. నీ దగ్గర ధనం ఉన్నంత వరకు, నీ దగ్గర యవ్వనం ఉన్నంత వరకు, నీ దగ్గర ఆస్తులు ఉన్నంత వరకు, అందం ఉన్నంత వరకు, నీ దగ్గర మనుషులు ఉన్నంత వరకు మాత్రమే లోక మర్యాద. కానీ దేవుడి మర్యాద కానీ అది మనకి అనుకూలంగా ఉంటుంది, ఉత్తమమైనదిగా ఉంటుంది. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాం కనుక నన్ను కానీ డాడీని కానీ మన అందరం ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళామనుకోండి ఎంత గౌరవిస్తారు కదా. వాళ్ళని ఫస్ట్ విశ్వాసం వీళ్ళు దేవుని పెట్టినండి, దేవుని సువార్త చేయడానికి వచ్చారండి, విశ్వాస సిస్టర్ గారు ఇలారండి, మరియం సిస్టర్ గారు ఇలారండి, మోషియా బ్రదర్ గారు ఇలారండి అని ఎంత ప్రేమగా గౌరవిస్తారండి. అది దేవుని మర్యాద కనుక అది అంత ఉత్తమమైనది, అది మనకు చాలా అనుకూలంగా ఉంటుంది, అది సంపూర్ణంగా ఉంటుంది కదా. అది లోక మర్యాద అలా ఉంటుంది కనుక అందులో దేవుని చిత్తం ఎంత ఉన్నదో మనం ఎదిగి మన మనస్సును మార్చుకొని పరిపూర్ణంగా దేవునిగా ఉండాలి. ఆ తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కష్టమైన, సుఖమైన, సంతోషకరమైనదైనా, దుఃఖకరమైనదైనా, ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ అబ్బాయి 10th పాస్ అయితే ప్రేయర్ పెట్టించుకుంటాం, 10th ఫెయిల్ అయితే ప్రేయర్ పెట్టించుకుంటారా? జాబ్ వస్తే ప్రేయర్ పెట్టించుకుంటాం, జాబ్ ఊడిపోతే ప్రేయర్ పెట్టించుకుంటారా? ఆరోగ్యం బాగుంటే ప్రేయర్ పెట్టించుకుంటాం, స్వస్థపరిస్తే ప్రేయర్ పెట్టించుకుంటాం, ఆరోగ్యం బాగాలేక ఇంకా క్షీణించిపోతే ప్రేయర్ పెట్టించుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో అది నీకు మేలు కలిగినా కీడు కలిగినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. జారత్వానికి దూరముగా ఉండటమే అంటే మనం పరిశుద్ధంగా బతకడము దేవుని చిత్తం. అది మన ఇష్టం కాదు. జారత్వానికి దగ్గర అవ్వడం మన ఇష్టం అవ్వచ్చు, లోకానికి దగ్గర అవ్వడం మన ఇష్టం అవ్వచ్చు, లోకాశను కలిగి ఉండడం మన ఇష్టం అవ్వచ్చు. కానీ దేవుని చిత్తం అయితే మనం పరిశుద్ధత కలిగి ఉండడము దేవుని చిత్తము. ఆ తర్వాత మనం రిఫరెన్స్ చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. హల్లెలూయా. అక్కడ ఫుట్నోట్లో ఏమని రాయిందంటే మేలు చేయువారై. ఎవరైతే జ్ఞానం లేకుండా మాట్లాడుతామో మూర్ఖులు, వారి నోళ్లను మనం మొయ్యగలగాలి. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే అజ్ఞానులు ఉంటారు,
దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. లోకస్తులు అన్యులు చాలా మంది ఉంటారు, వారికి జ్ఞానం లేదు. వాళ్ళు నచ్చినట్టు అవుతారు, వాళ్ళు చెడ్డ మాటలు అంటారు, సువార్త చాటితే ఎదిరిస్తారు, వాళ్ళు దుష్టమైన మాటలు వాడుతారు, వాళ్ళు బూతులు మాట్లాడతారు, చెడ్డగా మనపై వాళ్ళు నిందలు వేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళ నోళ్లను మనము ముగించాలి. ఫోన్లే కదా దేవుడాన్ని సువార్త నిందే కదా, ఈ నిందే నాకు ఎంత విషయాలు, ఈ నిందే నాకు ఆధారం అనుకోకూడదు. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నోరుని మనము ముయ్యాలి. అది దేవుని చెప్తారు. అవకాశం లేకుండా అది గొడవలా అయిపోతుందంటే ఇట్స్ ఓకే, అప్పుడు మనం మౌనముగా ఉండొచ్చు. కానీ అది మనము వాళ్ళ నోరుని ముయ్యగలిగే జ్ఞానం దేవుడు మనకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ నోరుని మనం ముయ్యాలి, అక్కడే ఖండించాలి. అది దేవుడు చెప్తారు. ఆ తర్వాత మరి ఒక రిఫరెన్స్ చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనిడి. సో ఎప్పటికీ కూడా మనము అవివేకులముగా ఉండకూడదు. ప్రభువు చిత్తం ఏంటో మనము గ్రహించాలి. చివరి రిఫరెన్స్ చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 16-17 వచనంలో. 1 యోహాను 2వ అధ్యాయం 16-17. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆస్తి గతించిపోకుచున్నవి, కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. లోకంలో ఏమున్నాయండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడు విన్నారు కదా. ఈ మూడు ఏంటో తెలుసు కదా, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఈ మూడు ఈ లోకంలో ఉన్నాయి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో ఈ మూడు లోకంలో ఉన్నాయి. ఈ లోకము ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకి లోకం శాశ్వతంగా కనిపించవచ్చు. ఈ బిల్డింగ్స్ ఇప్పుడు స్ట్రాంగ్ గా కనిపించవచ్చు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోతే ఈ బిల్డింగ్స్ ఉంటాం. అందులో మీ చిన్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఉండేది, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఉందా? లేదు కదా. ఇక్కడ ఏవేవో ఇల్లులు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? లేవు కదా. ఈ లోకంలో ఎంతమంది మనుషులు కూడా ఉండేవారు. నా చిన్నప్పుడు అయితే అబ్దుల్ కలాం ఉండేవాళ్ళు, రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. అలా ఉన్నారా? లేదు కదా. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవనం మాత్రమే. చూడడానికి అందంగా ఉంది కదా, ఇది శాశ్వతం అనుకోవచ్చు. టీవీ బాగుంటుంది, అది శాశ్వతంగా ఉండదు. మొబైల్ ఫోన్ బాగుంటుంది, అది శాశ్వతంగా ఉండదు. కానీ దేవుని చిత్తం మాత్రమే ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నాం, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం మనం జరిగించినట్లయితే మనం కూడా నిలుస్తాం. బైబిల్ నుండి క్లుప్తంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. టైం అయిందని అతను ఇబ్బంది పడుతూ, మొదటిగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చదవండి. త్వరగా చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. నేనే చదువుతానండి. ఇక్కడ ఏంటంటే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువారు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరు సమర్థుడు కాదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో రాజుకి కళ వస్తుంది. నెబుకద్నెజరు రాజుకి కళ వస్తుంది. ఆ కళలో ఏం జరుగుతుందో మనకి తెలుసు. ఆ కళలో ఆ ఒక ఏమంటారు, ఇలా గాలి వస్తుంది కదా, సుడిగుండం అంటారు. సుడిగుండం కాదు, ఇంకేదంటాం మనం? సుడిగుండం కాదు, సుడిగాలే అంటాం కదా. ఆ సుడిగాల్లో నుండి దేవుడు నెబుకద్నెజరు రాజుతో మాట్లాడతాడు. ఆయన చెప్పుచున్న మాటలు చిత్తము గురించి వచ్చిన ఉదాహరణ ఏంటంటే, భూనివాసులందరూ దేవుని దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. మన దేవుడు ఎటువంటి వాడండి? పరలోక సేన ఎడల, అలాగే భూనివాసులందరి ఎడల కూడా ఆయన తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఈ మాట దేవుడు రాజుకి చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు. నెబుకద్నెజరు చిన్న రాజు ఏం కాదు కదా, చాలా పెద్ద రాజు, చాలా గొప్ప రాజు. ఇంగ్లీష్లో అయితే నెబుకద్నెజర్ అంటారు. అంత గొప్ప రాజుకి దేవుడు స్వయంగా చెప్తున్న మాట, భూనివాసుల దగ్గర పరలోక సేనల యొక్క కూడా చిత్తాన్ని జరిగించే దేవుడు నేను అని. ఆయన తన చిత్తాన్ని జరిగించాడా లేదా? ఆ రాజులను అందరినీ కూర్చుకుంటూ ఈ ప్రజలకు రాజులే కదా. ఇప్పుడు మనం పరిపాలించిన రాజులు కూడా లేదు. నెక్స్ట్ 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఇందులో యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చింది. ఓకే, ఇది మనకి తెలుస్తుంది.
సమూయేలు గురించి మనకు తెలుసు కదా. దేవుడు పిలుస్తారు, మొదటిసారి పిలిస్తే పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి చిత్తము పాస్టర్ గారు, రెండోసారి పిలిస్తే చిత్తము పాస్టర్ గారు, మూడోసారి పిలిస్తే చిత్తం పాస్టర్. అప్పుడు పాస్టర్ గారు ఏమని చెప్తారు, ఈసారి నీకు వాయిస్ వినిపిస్తే నా దగ్గరికి కాదు, చిత్తం నా ఏలిన వాడ, చిత్తం ప్రభువా చెప్పు అని డైరెక్ట్ గా మాట్లాడు. సో సమూయేలు చిన్నవాడు అయినప్పటికీ కూడా పాస్టర్ గారు చెప్పిన రీతిగా చిత్తము అన్న పదాన్ని ఉపయోగించి దేవుడితో మాట్లాడాడు. గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత అదే మొదటి సమయంలో 25వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి సమయంలో 25వ అధ్యాయం. ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుపుటకు, నా ఏలినవాడి దాసురాలకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి. ఓకే, ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకొచ్చాము. ఎవరంటే అబీగయిలు. ఈమె ఒక చిన్న రాజు భార్య. ఆ రాజు చెడ్డవాడు, మోటివాడు. అతని పేరు నాబాలు కదండి. నాబాలే కదా. నాబాలు అన్న ఒక చిన్న అధికారి ఉన్నాడు. అధికారి యొక్క భార్య అబీగయిలు. ఆ నాబాలు చాలా చెడ్డవాడు. దేవుడు అతను ఒక్కగానే నాబాలు చనిపోతాడు. అయితే అసలు చెప్పాలంటే వాళ్ళు దావీదు వాళ్ళకి, అంటే ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు అయినప్పటికీ కూడా ఈ అబీగయిలు దేవుని చిత్త ప్రకారంగా రాజు దగ్గరికి వచ్చి రాజు ఎదుట సాగిలపడి చిత్తగించుము అని అంటారు. అంటే ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళు యుద్ధానికని ప్రిపేర్ అయ్యి వస్తారు, దావీదు సైనికులు, సేవకులు వీళ్ళందరూ. అయితే ఈమె యుద్ధము కోరకుండా అక్కడ శాంతం చేయడానికని కానుకలు ఇవన్నీ తీసుకెళ్లి రాత్రికాల సమయంలో దావీదు దగ్గరికి వచ్చి ప్రాయశ్చిత్తపడుతుంది. దావీదు ఒప్పుకుంటాడు. తర్వాత దేవుడు మొత్తగానే ఆయన నాబాలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు యొక్క అబీగయిల్ని వివాహం కూడా చేసుకుంటాడు. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత అబీగయిల్ కోసం దావీదు యుద్ధం కూడా చేస్తాడు. ఆమెని బంధించేస్తారని చెప్పి ఆయన కోసం, ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఆయన కోసం బర్లాయిల యుద్ధాన్ని కూడా చేస్తాడు దావీదు. అంత మంచిగా, అంటే ఆమె కూడా దేవుని చిత్తంలో ఉంది కనుక శత్రువైనప్పటికీ కూడా మిత్రుడుగా దేవుడు అక్కడ చేయగలిగాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఆమె అక్కడ యుద్ధాన్ని కోరలేదు, శాంతపరుతాలని చూస్తుంది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. ఇది చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనము. అతడు చిత్తమున ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పారు. ఓకే, ఇక్కడ మనం మరొక ఉదాహరణ తీసుకొచ్చామంటే గిద్యోను గురించి మనందరికీ బాగా తెలుసు. గిద్యోను భయపడిపోయాడు. దేవునితో నేనేం చేయగలను, నేను ఈ గోధుమల్ని ఏరుకుంటున్నాను, నేనేం చేయగలను ప్రభువా అని అడిగినప్పుడు ఆ దేవుడు గిద్యోనుకి ఏమంటాడంటే, పరాక్రమం గల బలాఢ్యుడా. అలాగే ఎవరైనా చెప్తారండి, నేను ఎంతో పెరుగుకోండి, మనందరికీ తెలుసు. అలాంటిది ఎవరైనా నా దగ్గరికి వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడు అంటే ఎలా ఉంటుంది? అసలు ఏమన్నా అర్థమవుతుందా మీకు? అంటావా లేదా? అవునా? మరి ఎగ్జాంపుల్ సీతారామన్ ఉంటారు, దుష్టుడా దుర్మార్గుడా అన్నామనుకుంటే ఎలా? ఇంత మంచి దుర్మార్గుడా అంటాం అని షాక్ అవుతారు కదా. అది మనలో మంచిగా ఉన్నప్పుడు చెడ్డగా ఉన్నా షాక్ అయిపోతాం, చెడ్డగా ఉన్నప్పుడు చాలా పెద్ద పాపం చేసే వ్యక్తి అతను అనుకున్నాం. సైనికులు పెట్టడం మొత్తం అందరినీ చంపేసి నరికేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి అట్లా కారకుడు అవుతాడు. అలాంటి కార్యక్రమం ప్రేమామయ, స్వరుడు, కరుణామయ, దయామయ అన్నాం అనుకో, ఆశ్చర్యపోతావా లేదా? గిద్యోను కూడా అలాగే ఆశ్చర్యపోయి ఉంటాడు. నేనేంటి, నేను చిన్నోడిని, నేనేదో ఈ పొలం పని చేసుకుంటాను, అలాంటి పొలం పని చేసుకుంటున్నాను, పరాక్రమం గల బలాఢ్యుడా అర్థం ఏంటి? వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. గిద్యోను ద్వారా దేవుడు అద్భుతాన్ని చేశాడు, గెలుపునిచ్చాడు. చివరిగా ఒక ఉదాహరణ చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేనున్నాను అనేను. సరే, ఇందులో 8వ వచనం చదవండి ఒకసారి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నీ దాసుడులకు నేను ఎంతటి వాడను అనేను. ఇక్కడ మెఫీబోషెతు యూజ్ చేస్తున్న పదం ఏంటంటే, చచ్చిన కుక్క వంటి వాడనైన నన్ను ఇటు రీతిగా చేయడానికి నేను అంతటి వాడను అని దావీదుతో చెప్తాను.
కదా. దేవుడు ఆశీర్వాదం ఎవరికైనా ఇవ్వగలడు. శత్రువు అండి మెఫీబోషెత్ అంటే దావీదుకి శత్రువు. ఎందుకంటే సౌలు కుమారుని యొక్క కుమారుడు. కానీ యోనాతాను మీద దావీదుకున్న ప్రేమను బట్టి, ఆ సహోదరులకు స్నేహాన్ని బట్టి మెఫీబోషెతుకు మేలు చేయాలని అనుకున్నాడు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు మెఫీబోషెత్ ఏమన్నాడు, నువ్వు అంటే కొంతమంది పౌరుషం కలిగి అనుకుంటారంటే వాళ్ళు ఏం చేయలేకపోయినా నువ్వు నా శత్రువువి, మా తాతను చంపేసావు, ఇది అది అని అని పాపంతో మాట్లాడవచ్చు. మెఫీబోషెత్ అంతగా ఉన్నాడంటే చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను ఇటు రీతిగా హెచ్చించినప్పుడు నేను ఆటవాడి చిత్తము రాజా దయంగా నీ చిత్తాన్ని జరిగించు. అప్పుడు దావీదు ఏం చేశాడు, మెఫీబోషెత్కి కావాల్సింది అంతా చేసి మెఫీబోషెత్ని కూడా ఒక అధికారిగా నియమించాడు. సో ఈరోజు మనము ఈ యొక్క చిత్తము గురించిన దానియేలు గ్రంథంలో నుండి దేవుడు ఎవరికి నెబుకద్నెజర్ రాజుకి చూపించిన కళలో తన చిత్తాన్ని ఎటు రీతిగా నెరవేర్చారో చూసాం. ఆ తర్వాత సమూయేలు 3:6 అబీగయీలు గురించి చూసాం. ఆ తర్వాత గిదియోను గురించి చూసాం, సమూయేలు గురించి చూసాం, ఇంకా మెఫీబోషెత్ గురించి కూడా చూసాం. సో ఈరోజు మనం ఎటు రీతిగా ఉంటున్నాం, చిత్తం ప్రభువా అనగలుగుతున్నారా? దేవా పరలోక మంది చిత్తం జరగడానికి భూమి కూడా జరిగించు అని అలా చెప్పగలుగుతున్నామా లేదా? సో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని చిత్తం ఏంటో మనం ఎరిగి ఉన్నాం కదా. దేవుని చిత్తం ఏంటో మనం మౌనంగా ఉన్నాం, దేవునికి ఇష్టం లేదు. ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళ నోరును ముయ్యించే జ్ఞానం మనకు దేవుడు ఇచ్చాడు కనుక అర్థరీతిగా మనం ఉండాలి. మనం ప్రతి విషయంలో అది చెడైనా మంచైనా దుఃఖమైనా సంతోషమైనా సరే ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుని చిత్తం. మరి ముఖ్యంగా మన హృదయం వాక్యముతో నిండింది కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన చిత్తం చేసినప్పుడు మనం సంతోషించాలి. అది దేవుని చిత్తం. బైబిల్లో ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉంటాయి. దేవుని చిత్తాన్ని జరిగించి వాళ్ళు ఎటు రీతిగా ఆశీర్వాదాలు పొందారు. మనము కూడా అదే రీతిగా దేవుని చిత్తాన్ని జరిగించి ఆశీర్వాదాన్ని దేవుని పొందుకుంటాం. దేవుడి గొప్పనాన్ని దేవుచుకుంటాక ప్రార్థన చేస్తున్నాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన ఆశీర్వాదంతో ముందుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ చిత్తం ఏమిటో నీ కుమారుని ద్వారా వాక్యంలో నుండి మాతో మాట్లాడారు, అర్థమయ్యే రీతిలో బోధించారు. ఇక నీ చిత్తం జరిగిస్తూ నిన్ను వెంబడించడానికి నీకు దయచు. నా చిత్తం జరిగించేవాడే పరలోక రాజ్యానికి వారసుకున్నాడు. అటువంటి కృప అందరికీ దయచు. అభిషేకంతో కూడిన వర్తమానం మమ్మల్ని ఆదరించు. అందరూ బట్టి నీకు స్తుతులు చెల్లించు. వచ్చిన వారందరి మీదకి నీ దీవుని పంపించు. నీ మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు పరిచర్య చేసిన కుమారుడికి సామర్థ్యం సాగిపెట్టాలందరికీ ఏదైనా పరిచర్యలు అందించిన వారికి, ఏదైనా గృహ దర్శనాలు, అలాగే సాయంకాలం జరుగుతున్న యేసుదాసు సారు వారి కుటుంబ ప్రార్థన అంతట్లో సదాకాలం తోడు ఇంటి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ